పైన మోడీ గారి సంఖలో ఇంకా జగన్ ఉన్నాడు. సిబిఐ ఎందుకు చేయలేకపోతుంది ఈ పని? ఈడీ ఎందుకు చేయలేకపోతుంది ఈ పని? నిజంగా వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఎప్పుడో తీసుకొచ్చండి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వల్ల కాలేదంటే విచిత్రంగా ఉంది అసలు. సిఐడీలు అయితే ఆడాలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో. మరి సిబిఐ వచ్చి అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి వచ్చి ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు అంటే మరీ దారుణం ఇది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత హీనంగా ఉందంటే సెంట్రల్లో వాళ్ళు జగన్ ఎత్తుకొనే తిరుగుతున్నారండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమి అంటే ఇక్కడ అధికారంలో ఉంది, తెలుగుదేశానికి ఓట్లు వస్తాయి. తెలుగుదేశం ఉంది కనుక నిజంగా మాట్లాడాలంటే వాళ్ళు నిజం మాట్లాడాలంటే అంతేనండి, ఉంది కనుక సెంట్రల్లో వాళ్ళు ఉండారు కనుక ఏదో చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశపడి కూటమి ఉంటే మన రాష్ట్రానికి బాగుంటుంది. గత 5 ఏళ్ళు అప్పుడు కలిసి ఉండి బాగుంది, ఇడిపోయిన తర్వాత ఇట్లా గొడవలు చేసి ఏ నిధులు ఇవ్వకుండా అమరావతిని తొక్కేశారు, మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పేసి నిజంగా అందరూ రాష్ట్రంలో అందరూ కలిసి మళ్ళీ ఓట్లు వేశారండి. ఎందుకంటే అందరికి అమరావతి ఇష్టపడే, అమరావతి ముందుకు వచ్చిద్దని. కానీ ఇంకా మోడీ సర్కారు, ఇంకా అమిత్ షా వీళ్ళందరూ కూడా పైకేనండి నటిస్తున్నారు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని సంకన పెట్టుకొని చక్కగా తిరుగుతున్నారండి.